రాముడి గురించి మాట్లాడుకుంటే జనాలకి పూనకాలు వచ్చేస్తాయి. ఎందుకంటే రాముడంటే భక్తే కాదు, ఒక గౌరవం, ఒక వాత్సల్యం, ఒక ప్రేమ. రామ శబ్దంలోనే ఒక మాధుర్యం. ఎక్కడా పేరు పెట్టలేని ఒక అసమాన వ్యక్తిత్వం, ఎక్కడా పొల్లు పెట్టలేని ఒక సుదీర్ఘ సాహస ప్రయాణం. ఇందుకే అంత ప్రభావితం చేసినందుకే రామాయణాలు ఎన్ని వచ్చాయో మనకే తెలీదు. పూర్వకంగా గుర్తుపట్టినవే 300 పైగా రామాయణాలు ఉన్నాయి. ప్రతి భాషలో పర్షియన్, అరబిక్, ఉర్దూ, తెలుగు, హిందీ, జావనీస్, థాయ్, ప్రతి భాషలో రామాయణాలు ఉన్నాయి. 300 పైగా రామాయణాలు, 40కి పైగా భాషల్లో రామాయణాలు ఉన్నాయి. ప్రతి చరిత్రలో, ప్రతి దేశపు చరిత్రలో ఎక్కడో అక్కడ రామాయణం, రాముడు చొచ్చుకునిపోయారు. ఆ దేశాలు ఎంత ప్రయత్నించినా, ఎంత పోరాడినా ఆ ఉనికిని, ఆ జాడల్ని, మనుగడలో ఉన్న గుర్తుల్ని చెరపలేకపోయారు. ఇందుకోసం బోల్డ్ అని ఆధారాలు ఉన్నాయి. చాలా రీసెర్చ్ కూడా జరిగింది. ఇట్ వాస్ ప్రూవెన్ దట్ Rama and Ramayana influenced end to end the world from west to east, north to south, all the way till the Americas to Australia. There are like so many evidences that Rama had so much influence on the globe.